హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లా ఉన్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? ఐ నో చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, ఫోకస్ చేయలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ వస్తలేదు, మొత్తం స్టేట్ ఆఫ్ మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఉంది. చలో అన్నీ పక్కకు పెట్టేద్దాం. నేను కూడా అంతే సఫర్ అవుతున్నా, నేను కూడా అంతే ఫీల్ అవుతున్నా, మీలానే నేను కూడా ఇరిటేట్ అవుతున్నా. నిజం చెప్పాలంటే నాకు అసలు కోపం రాదు, బట్ ఈ గవర్నమెంట్ పైన నాకు నిజంగా కోపం వస్తుంది. ఎంత అంటే అసలు జనాలందరూ, ఒక ఆస్పిరెంట్స్ అందరూ ఎన్నో ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు, ఎంతో సఫర్ అవుతున్నారు, ఎన్నో స్ట్రగుల్స్ అన్నీ ఫైట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఇంకా వస్తుంది, ఎగ్జామ్ అయిపోతుంది అన్న కొంచెం టైంలోనే ఇవన్నీ పెట్టేసరికంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నాకు ఇంకోటి అర్థం అవ్వట్లేదు గైస్. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు ఓకే, బట్ ఏజ్ బార్ అయిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ అంటే కంప్లీట్ 360 degrees ఆలోచించాలి కదా. వీళ్ళు ఏ ఒక్క మిస్టేక్ చేసినా ఆర్ ఏ ఒక్క రాంగ్ డెసిజన్ తీసుకున్నా కూడా ఒక్కొక్క జీవితం కూడా నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గ్రూప్ 1 పైన చాలామంది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత గ్రూప్ 1 ఫస్ట్ టైం అండ్ గ్రూప్ 2 అయితే ఇది సెకండ్ టైం. మరి గవర్నమెంట్ అంటేనే జనం కోసం వర్క్ చేయాలి కదా. ఇక్కడ ఏమైపోతుంది, జనాలకి యాంటీగానే వెళ్ళిపోతున్నారు తప్ప, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప జనాలని పట్టించుకుంటలేరు అస్సలకి. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది ఒప్పుకుంటా. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అగ్రీ చేస్తా అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను నేను. బట్ ఇక్కడ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో జాబ్, జనరల్గా మనకు కూడా అంత ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క క్యాండిడేట్కి జాబ్ అనేది ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైనా వచ్చేది ఎందుకు వస్తారు? జాబ్ రావాలి అనే ఆశతోనే వస్తారు. సరే, కష్టపడి చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉంటారు, 5 to 6 yearsగా ఇదే ఫీల్డ్లో ఉండి చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొందరు ఎట్లా అంటే రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చిన ఇయరే డిగ్రీ పాస్డ్ అవుట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎట్లా అంటే 5 to 6 years కష్టపడి చదివిన వాళ్ళకే వస్తుంది అన్న గ్యారంటీ లేదు. 1 yearలోనే చదివి జాబ్లు కొట్టిన వాళ్ళు కూడా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరి స్వార్థం లేకుండా ఎవరిది వాళ్ళు చదువుకుంటారు, ఎవరిది వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎవరి క్యాలిబర్ని ఎవరి లక్ని బట్టి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. సో మనము ఎట్లా అంటే కాంపిటీషన్ ఇవ్వాలి, జాబ్ కొట్టడానికి ట్రై చేయాలి 100%. బట్ ఇక్కడ ఇప్పుడు ఒకటి జరుగుతుంది అని అంటే, స్టూడెంట్స్ మధ్యలో ఒక యూనిటీ లేకుండా ఉంటే, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అని స్ప్లిట్స్ అయిపోతే, నేషనల్ మూమెంట్లో కూడా అంతే అయింది. ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే మోడరేట్స్ అంతా సపరేట్ అయిన తర్వాత ఏమన్నా అయిందా? అందరు యూనిటీగా వర్క్ చేస్తేనే, ఫైట్ చేస్తేనే ఫ్రీడమ్ వచ్చింది. ఇది కూడా అంతే, అందరం కలిసి చేస్తేనే ఏదైనా ఒక డిసిజన్ అనేది వస్తుంది. ఎంత సీరియస్ ఆస్పిరెంట్ అయినా కానీ ఆగస్ట్లో జరగాల్సిన ఎగ్జామ్ డిసెంబర్లో అంటున్నారు. ఒక 3 monthsకే కదా పోస్ట్పోన్మెంట్ అయ్యేది. నెక్స్ట్ 1 year వరకు జాబ్ వస్తుందా లేదా గ్యారంటీ ఉందా? అసలు జాబ్ క్యాలెండర్ వేసినా కూడా అసలు వేస్తారా ఇయర్ అన్న గ్యారంటీ లేదు. వాళ్ళకి ఎట్లాగైతే వాళ్ళ జాబ్ పైన భయం ఉందో, 3 months పోస్ట్పోన్ అయితేనే భయం అవుతుంది అని అంటున్నారో, లేకపోతే అబ్బాయి ఏంది వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారో, 1 year వరకు జాబ్ కోసం ఆలోచించే వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. గ్యారంటీ ఏముంది వేస్తారు అని? అప్పుడే 2 lakhs అన్నారు, ఇప్పుడు 18,000 జాబ్స్ అంటున్నారు. ఎక్కడ గ్యారంటీ ఉంది? అసలు ఎవరిని నమ్మాలి? గ్యారంటీ లేని బతుకులు ఉన్నాయి కదా వీళ్ళే కూడా. సో 1 year వరకు ఎవ్వరు ఆగరండి, ఉన్న జాబ్ని యూటిలైజ్ చేసుకోవాలి. 3 months పోస్ట్పోన్మెంట్ చేస్తే ఎట్లాగో నవంబర్లో మనకి ఎగ్జామ్ గ్రూప్ 3 ఉంది, దానికి అదే సిలబస్ ఉంది. గ్రూప్ 2 రాసేవాళ్ళు, గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 3 రాయకుండా ఉంటారా? రాస్తారు, 100% రాస్తారు. మరి రాసినప్పుడు అది నవంబర్లో జరుగుతుంది కదా, అప్పుడే ఇది కండక్ట్ చేసినా కూడా మంచి యూటిలైజ్ అవుతుంది కదా, వేస్ట్ అవుతుందా? సిలబస్ కూడా సేమే ఉంది. ఇంకొకటి ఆలోచించాలి, యూపీఎస్సీ ఎగ్జామ్ June 16th రోజు కండక్ట్ అయింది, దాని యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మరి ఇంకా June 9th రోజు కండక్ట్ చేసిన ప్రిలిమ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ది రిజల్ట్ ఎందుకు ఇంకా అనౌన్స్ చేయట్లేదు? అంత పెద్ద యూపీఎస్సీ మొత్తం కంట్రీ లెవెల్గా రాసే ఎగ్జామ్ రిజల్ట్సే వచ్చినాయి, మనది ఎందుకు వస్తలేదు ఇంకా? ఎందుకు అసలు ఒక స్టాండర్డ్నెస్ అనేది లేదు మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి? నమ్మకం పోతుంది జనాలకి. గైజ్, ఇంకోటి ఇప్పటికైనా మేల్కోండి, మనకి ఎంత అన్యాయం జరిగిందంటే, పోస్టులు ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తలేరు. పోస్టులో నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ జాబ్లు వస్తలేవు. పోలీస్ వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, స్టాఫ్ నర్స్ జాబ్స్ వచ్చినాయి, జాబ్స్ ఇచ్చిండ్రు కానీ శాలరీస్ ఇంకా ఇవ్వట్లేదు. గ్రూప్ 4 జరిగి 1 year అవుతుంది, ఇంకా రిజల్ట్ రాలేదు.
రిజల్ట్ ఇన్ ద సెన్స్ మనకి ప్రాపర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇప్పుడు అవుతున్నాయి. జూనియర్ లెక్చరర్ పోస్ట్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చి జమాన్ అవుతుంది, బట్ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తారు, రిజల్ట్స్ ఇవ్వరు. ఒకవేళ రిజల్ట్స్ ఇచ్చిండ్రు అనుకో పోస్టింగ్లు ఇవ్వరు. డిఎస్సి గ్రూప్స్ అని చెప్పేసి ఇంత లొల్లి మన తెలంగాణలో జరిగితే ఇప్పుడు ఇంత హల్చల్ నడుమ ఆర్టీసీలో నోటిఫికేషన్ వచ్చింది. అసలు జనాలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారా లేదా కూల్ చేయాలని చూస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో ఏమో. జనరల్గా అసలుకే కోపం రాదు నాకు, బట్ నిజం చెప్తున్నా, ఎంత కోపం వస్తుంది అని అంటే కోపంతో పాటు ఇరిటేషన్ వస్తుంది, ఇరిటేషన్లో బాధ అవుతుంది, అసహ్యం వస్తుంది నాకే. ఇన్ని ఇయర్స్ నుండి సఫర్ అవుతున్నాము. గ్రూప్ 1 పోస్టులు పెంచినప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచితే ఏమవుతుంది? 1 పెంచిండ్రు, 1 పెంచినప్పుడు 2 and 3 కూడా పెంచేస్తే మీరిచ్చిన హామీలే కదా, గెలిచినాక మోసం చేయడం ఏంది ఇదంతా? అది కరెక్ట్ థింగ్ కాదు. అవే పోస్టులతోని రాసేది ఉంటే గనక వీ వుడ్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్, అంతే కదా. అప్పుడే రాసేసుకుంటుండే. ఇంతసేపు ఎందుకు కొత్త గవర్నమెంట్ని ఫామ్ అయ్యేదాకా ఎందుకు వెయిట్ చేస్తుండే? అక్కడే రాసేస్తుండే, మళ్ళీ అదే బీఆర్ఎస్ అదే గవర్నమెంట్ గెలుస్తుండే. ఇక్కడ దాకా వచ్చిందంటే నువ్వు ఇచ్చిన హామీలకే కదా. ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ పైన అయితే నమ్మకం అస్సలు వస్తలేదు, కంప్లీట్గా పోతుంది, ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈ గ్రూప్ 1, 2 and 3లో కనుక ఏది రాకపోతే నేను మాత్రం కంప్లీట్గా ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ రాయొద్దు అనే డిసైడ్ అయినా. యూపీఎస్సీకి స్వాప్ అయిపోతా. 2 lakhs జాబ్స్ ఇస్తా అన్నారు, అవి ఎటు పోయినాయో. 18 lakhs జాబ్స్కి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఎవరిని నమ్మాలో ఏం చేయాలనైతే అస్సలు అర్థమవుతలేదు. ఈ పాలిటిక్స్ అన్నిట్లలో లాస్ అయ్యేది చదివే స్టూడెంట్సే కానీ ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్ అందరు మంచిగా ఉన్నారు, లాస్ అయింది మనమే. మళ్ళీ అన్యాయమే జరుగుతుంది తప్ప ఏం ఇది లేదు. సో గైజ్, ఏం చేయాలని అయితే ఏం అర్థం అవుతలేదు. మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. 3 months వెయిట్ చేద్దామా, లేకపోతే మళ్ళీ 1 year దాకా వాడు వేస్తాడో లేదో నాకు తెలిసి అయితే డౌటే. ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి, ఐ అగ్రీ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. బట్ జాబ్స్ హామీలు ఇచ్చి మోసం చేయడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. సో మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా చదువుదామన్నా కూడా బ్రెయిన్ అస్సలు యాక్సెప్ట్ చేస్తలేదు. ఎగ్జామ్ కూడా బిస్కెట్ అయ్యేటట్టే ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు. గైస్, మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ ఇఫ్ పాసిబుల్ నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. నెగిటివ్ కామెంట్స్ కాకుండా ఒక పాజిటివ్ వేలోనే రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటికే మెంటల్ ప్రెషర్ బాగుంది ఈ ఎగ్జామ్లలోలే. ఇంకా మళ్ళీ నెగిటివిటీని స్ప్రెడ్ కాకుండా పాజిటివ్ వైబే ఇవ్వండి. That's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.